నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవులతో పెరిగిన చర్చికి వెళ్ళాను. అవి చదివాక మొత్తం చదవకపోతే ఇలాంటి దరిద్రంలో మనం వెళ్ళకూడదు. మనకెంత గొప్ప సంస్కృతి. నేను కూడా అవును కష్టపడకుండా డబ్బు వస్తుంది, దేవుడి సేవ చేసుకుంటే డబ్బు వస్తుంది. అక్కడ మన దేశం మీద మన సంస్కృతి మీద ఎంత దారుణంగా కుట్రలతో అబద్ధాలు చెప్తూ ఈ ప్రజల మనసును పాడు చేసి మత మార్పు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారు మారిన వారు మళ్ళీ రాకుండా మన దేశం మీద మన సంస్కృతి మీద మన ఆచార వ్యవహారాల మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ఎన్ని కళ్ళాలు చూసి వీళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. అతి పురాతనమైన జాతి ఎవరిని? గిరిజన జాతి. ఆ గిరిజనులు ఎవరు? పార్వతీ పరమేశ్వర యొక్క వారసులు. పార్వతీ పరమేశ్వర యొక్క వారసులు ఎవరవుతారు? ఆదివాసులు అంటున్నారు. ఆదివాసులు అని తప్పలేదు, కానీ గిరిజన అనే పదం మాత్రం ఎప్పుడు పక్కన పెట్టకూడదు. పక్కన పెడితే గిరిజన అనే పదం మన సంస్కృతికి సంబంధించింది, మన పార్వతీ పరమేశ్వరికి సంబంధించింది. వారి నుంచి మనం దూరం అవుతాం గిరిజన అనే పదం పక్కన పెడితే. ఎక్కడైనా మేము గిరిజనాలను గౌరవంగా చెప్పుకోండి. ఆదివాసులు సెకండరీ. మన రాజ్యాంగంలో కూడా ఆదివాసులను రాసిలేదు, గిరిజనులనే రాసి ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇలాంటి కార్యక్రమం జరగడం మన ఏజెన్సీ ప్రాంతానికి చాలా గొప్పదైన కార్యక్రమం. ఇది ఎక్కడో హైదరాబాద్లో ఉండి అక్కడి నుంచి తనకి తెలిసిన ప్రదేశాలన్నీ వెళ్ళి క్షేత్రస్థాయిలో ధర్మరక్షణ కార్యక్రమాలు చేస్తున్న మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ తమ్ముడిని ఇలాగా నేను ధర్మరక్షణ క్షేత్రస్థాయిలో చేసే మా గిరిజన ప్రాంతంలో ఒక అమ్మవారి ప్రతిష్ఠ పెట్టాం. గతంలో వీరిని మత మార్పిడి జరపడానికి అనేక క్రైస్తవ బృందాలు ఈ గ్రామం వచ్చి వీళ్ళకి భోజనాలు పెడతామని బట్టలు ఇస్తామని బస్సుల మీద వచ్చిన సమయంలో వీరందరూ వారి ప్రలోభాలకు లొంగకంట, వీరందరూ అంటే మన పాలవాడి గ్రామస్తులు మీరందరూ లొంగకంట మీరు మత ప్రచారం ఇక్కడ ఆపకపోతే మీ బస్సు తగలెట్టి మిమ్మల్ని కొట్టి పంపిస్తామని చెప్పి గట్టిగా నిలబడిన నిజమైన హిందూ వీరు అందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి అలాంటి ప్రదేశంలో చాలా ఇప్పుడు వచ్చి అమ్మవారి కనీసం విగ్రహం లేదు, వారి శక్తి మేరకు చిన్న దేవాలయం కట్టుకున్నారు, పెంకుటి లాంటిది. అక్కడికి విగ్రహం అడిగారు. అడిగితే ఇలాంటి వారికి వెంటనే ఇవ్వాలని చెప్పి నేను వెంటనే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి తెలియజేయడంతో వారు నాకు విగ్రహాన్ని ఇచ్చారు. అది తీసుకొచ్చి మేము ఇక్కడ ఈరోజు ప్రతిష్ఠ చేయించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి తమ్ముడిని పిలవగానే లేదన్నా అలాంటి కార్యక్రమానికి నేను కంపల్సరీ వస్తాను, ఈ పనులని పక్కన పెట్టుకుని ఈ కార్యక్రమానికి వస్తానని రాత్రి బస్సులో బయలుదేరి సుదీర్ఘ ప్రయాణం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి 7 గంటల ప్రయాణం ఈ కొండ ప్రాంతం రావడానికి రాజమండ్రి నుంచి 7 గంటలు పెట్టింది. ఇంత ప్రయాణం చేసి కూడా వచ్చి ఎంత గొప్పగా స్పీచ్ ఇచ్చారు తమ్ముడు. ఈయన్ని పిలవడం ఎందుకంటే ఇలాంటి ఇన్స్పిరేషన్ అంటే క్రైస్తవులోకి వెళ్ళి తిరిగి మళ్ళీ మన హిందూ ఇప్పటికే క్రైస్తవ కుటుంబం తన మూలాలు తెలుసుకుని తన దేశం యొక్క తన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుని తిరిగి వెనకొచ్చిన ప్రవీణ్ తమ్ముడు గారిని మన వాళ్ళందరికీ పరిచయం చేయాలి అని చెప్పి పిలిచాను. అలాంటి వ్యక్తి ఈ రోజు ముందుకు వచ్చారు. వారి అందమైన ఉపన్యాసం మీకు ఇచ్చారు. అవన్నీ తను ఈ సమాజంలో తెలుసుకున్న నిజాలు మాత్రమే చెప్పాడు. ఇక్కడ హిందూ ధర్మం గురించి ప్రచారం చేసి ఎవరు అబద్ధాలందరూ మాట్లాడడం రాదు. ఎందుకు రాదంటే మనది ధర్మం, వారిది మతం. మతం అంటే ఒక వ్యాపారం, వ్యాపారంకి కావాలి ప్రకటనలు, వ్యాపారం కావాలి అబద్ధ ప్రకటనలు. అందుగురించి వారికి నోటుకొచ్చిన అబద్ధాలని చెప్పి వారి మతం మార్చుకొని వారు డబ్బులు సంపాదించుకోవడానికి అమాయకులైన మన గిరిజనులందరినీ ప్రలోభ పెట్టి మోసం చేసి మతం మారుస్తున్నారు. ఇలాగా మన ఈ పుల్లంగి పంచాయతీలో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ క్రైస్తవమయం అయిపోయినాయి. అదృష్టవశస్తు ఈ 3 గ్రామాలు మధ్యలో ఉన్న 3 గ్రామాలు మీకులాంటి వారు ఉండడం వల్ల ఇక్కడ మత మార్పిడి జరగలేదు. ఈ గ్రామాలు కేంద్రంగా చేసుకుని
అమాయకులుగా ఆ పాస్టర్లో, ఆ దొంగ పాస్టర్ల మాటలను అటు మారిపోయిన వారిని తిరిగి వెనక్కి తీసుకురావాలంటే ఎవరు ఉండాలి? అందులోకి వెళ్ళి ఆ బండారం తెలుసుకుని, ఆ దరిద్రాన్ని తెలుసుకుని జనాలకు చెప్పే వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరు? ప్రవీణుడు. అవునా? నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవులతో తిరిగి చర్చికి వెళ్ళాను. 2008 నన్ను పాస్టర్గా కూడా అవ్వమన్నారు. అంటే నేను చెప్తున్నాను, తమ్ముడు అంటే కులం గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కో కులాన్ని ఒక్కో రకంగా టార్గెట్ చేస్తారు. మా ఏరియాలో పెద్ద కులం పాస్టర్లు అవ్వలేరు. పెద్ద కులం క్షమించండి, వారన్న మాటలు లేదు. నీ ఓసీలో నువ్వు అవుతే బాగుంటుంది. అది నా ఫ్రెండే, తనేసి ఒకే మంచం ఒకే కన్సం కింద ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ నన్ను మొదలై చేయడం మొదలెట్టారు. అప్పుడు నేను కూడా అవును మనం కష్టపడకుండా డబ్బు వస్తుంది, దేవుడి సేవ చేసుకుంటే డబ్బు వస్తుంది అంటే అన్యాయమని అప్పుడు తెలియదు. వాళ్ళతో పాటు వెళ్ళివని అప్పుడు నేను కొన్ని చదవగా కొంతమంది అభివృద్ధి అనిపించిన అప్పుడు కూడా ఉన్నారు. ఒకరిద్దరు నాకు చెప్పారు అది కరెక్ట్ కాదని, మా వాళ్ళు మా చుట్టాల్లోనే. అప్పుడు నేను చదివి నాకు అప్పుడే 2-3 కొన్ని వాక్యాలు చదివాను. అవి చదివాక మొత్తం చదవబోద్దారు. ఇలాంటి దరిద్రంలో మనం వెళ్ళకూడదు, మనకెంత గొప్ప సంస్కృతి అని చెప్పేసి నేను వెళ్ళగంట. అప్పటి నుంచి నేను ఫోటోగ్రఫీ చేసేవాడిని. క్రైస్తవ మ్యారేజ్లు తీసేవాడిని ఇక్కడ, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే కదా. అక్కడ మన దేశం మీద, మన సంస్కృతి మీద ఎంత దారుణంగా కుట్రలతో అబద్ధాలు చెప్తూ ఈ ప్రజల మనసును పాడు చేసి మత మార్పు చేయడానికి ప్రయత్నిస్తున్నారో, వారు మారిన వారు మళ్ళీ రాకుండా మన దేశం మీద, మన సంస్కృతి మీద, మన ఆచార వ్యవహారాల మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ఎన్ని కళ్ళాలు చూసి వీళ్ళకి మనం బుద్ధి చెప్పాలి అని ఆ రోజు 2008లో మొదలెట్టాను. అప్పుడు ఫస్ట్ టైం నేను ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ ధర్మ ప్రచారం మొదలెట్టాను. నాకు తెలిసి నాకు ఏం తెలియదు, నాకు ఏ సంస్థతో సంబంధం లేదు, ఏ పార్టీతో సంబంధం లేదు. నాకు తెలిసిన మటుకు మొదలెట్టాను. అలాగా 2012 కొద్దిగా పెంచాను. 2014 ఎప్పుడైతే ఇందాక పార్టీ విషయం ఎత్తకూడదు కానీ తొమ్మిది చెప్పినట్టు 2014 ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి ఎలా గ్రామాలు తిరగడం మొదలెట్టాను. ఇప్పటికీ 12 సంవత్సరాలు నేను గ్రామాలు తిరగడం మొదలెట్టి. అప్పుడు తమ్ముడు ఇంకా క్రిస్టియన్ ఉన్నారు. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి నేను ఇలా గ్రామాలు తిరుగుతూ చాలా గ్రామాలు తిరిగాను. మన ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి నేను 5 సంవత్సరాలు అవుతుంది. ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరంలో 2017లో కార్యక్రమం చేశాను, ఫస్ట్ కార్యక్రమం. అక్కడి నుంచి మొదలెట్టి నా ఫ్యామిలీ నేను ఏజెన్సీ గ్రామం వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల నుంచి ఇలాగ ప్రతి గ్రామం ఇలా అవేర్నెస్ తీసుకొస్తూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మత మార్పు జరగకుండా ప్రయత్నం చేస్తూ నాకు తోచిన వాటికి చాలా గ్రామాల్లో విగ్రహాలు ఇచ్చి, చాలా గ్రామాల్లో దేవాలయ మైక్షేట్లు ఇచ్చి, చాలా గ్రామాల్లో ఎవరికైనా హిందూ చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని నేను నాకు తెలిసిన పెద్దల ద్వారా వాళ్ళకి సహాయం చేయించి ఇలా చాలా చోట్ల చేయించాను. ఈరోజు మనకి గిరిజనులు అంటే ఎవరు అన్న విషయం తెలుసా? ఒకసారి అందరూ జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరే, ఈసారి గిరిజనులు అంటే ఎవరు మీకు తెలుసా? అది పాప చెప్తుంది. గిరిజనులు అంటే హిందువులు అంతే కదా. ఈరోజు కొంతమంది ఈ దేశాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు మన చుట్టాలు ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ సంస్కృతులు పెరిగి నేడు మతం మారి, లేకపోతే డబ్బులు కాసుపడి, విదేశీయులు ఇచ్చే డబ్బులు కాసుపడి కొంతమంది గిరిజనులు హిందువులు కాదు అని చెప్తున్నారు. మీరు విన్నారా లేదా? గిరిజనులు హిందువులు కాదు, గిరిజనులు అంటే ఆదివాసీలు అంటున్నారు. గిరిజనులు అంటే ఆదివాసీలా హిందువులా? ఆదివాసీ అంటే ఎవరు? ఆ ఉద్దేశం ప్రకారం మొట్టమొదటి మనిషిని. వాళ్ళ ఆదివాసీ పేరు ఎత్తుకోవడం కారణం ఏంటంటే గిరిజన అనే శబ్దం మన గిరిజనులకు ఉండకూడదు అనే ఒక కుట్ర. ఈ కుట్ర గల కారణం ఏంటంటే గిరిజనులు అంటే గిరిజాదేవి. గిరిజాదేవి ఎవరండి? గిరిజాదేవి తెలుసా? గిరిజాదేవి తెలియదు. మనకి ఆది దంపతులు తెలుసా? కొన్ని పార్వతీ పరమేశ్వరులు తెలుసా? తెలుసు కదా. ఆ పార్వతీ పరమేశ్వరులు, ఆ పార్వతీ దేవి యొక్క మరొక పేరే గిరిజాదేవి. అంటే ఆమె నివసించే ప్రాంతం కొండ ప్రాంతం, ఆమె గిరిజనురాలు. అదన్నా తెలుసా?
పార్వతీదేవి గారు గిరిజనురాలు, అందుకే ఆవిడ కొండలో నివసిస్తుంది కాబట్టి ఆమె పేరు మీదుగా ఈ కొండలకి గిరి అని పేరు వస్తుంది. తెలుసా? ఇప్పుడు 7 కొండలు ఏమంటారు? సప్తగిరి. అందులో గిరి పేరుందా? మన సత్యనారాయణ స్వామి దేవాలయం అన్నవారన్నా ఏమంటారు? రత్నగిరి. గిరి అంటే గిరిరాజు పేరు మీద వచ్చిన పేరు. ఈ గిరిజన ఈ కొండల మధ్య బతికే వారిని గిరిజనులు అంటారు. అంటే మీరెవరు అంటే పార్వతీ పరమేశ్వరు యొక్క వారసులు ఎవరు? గిరిజనులు. అంటే మీ మూలాలు ఎక్కడున్నాయి? పార్వతీ పరమేశ్వరు దగ్గర మీ మూలాలు ఉన్నాయి. అందుకే గిరిజన అనే పేరుని పక్కన పెడితే హిందుత్వంతో మీకు కనెక్షన్ కట్ చేయొచ్చు అని చెప్పి ఈ కుట్ర చేస్తున్న ఈ కమ్యూనిస్టులు క్రైస్తవులు ఈ కుట్ర చేసి గిరిజన అనే పదం దగ్గర ఆదివాసీ అనే పదం పెడుతున్నారు. ఆదివాసీ అనే పదం కూడా సంస్కృతం నుంచి తీసుకున్నారే. అది ఎప్పుడు తీసుకున్నారు? అదే బ్రిటిష్ పరిపాలన కాలంలో తీసుకున్నారు. ఆ సంవత్సరం గుర్తులేదు కానీ అప్పుడు ఆదివాసీ అని పేరు పెట్టారు. అంతకుముందు లేదు ఆదివాసీ అనే పేరు. బ్రిటిష్ పరిపాలనలో వచ్చింది మనకు ఆదివాసీ అని పేరు. కానీ మన జాతి మన గిరిజన జాతి పుట్టినప్పటి నుంచి పేరు పేరు గిరిజనులు అంటే పార్వతీదేవి యొక్క వారసులు. మరి మన మూలాలు మనం మర్చిపోతామా? ఇప్పుడు మీరు హిందువులు అవుతారా ఆదివాసులు అవుతారా? ఎందుకు హిందువులు అవుతారు? మీ జాతి పేరే హిందుత్వం. మన గిరిజన జాతే హిందుత్వం. పార్వతీదేవి ఎవరు? హిందువులందరూ కొలిచే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులనే ఫస్ట్ ఎవరన్నా ఇక్కడ శివరాత్రులు జరుగుతాయి. ఏ పండగకి వెళ్ళినంత జనం శివపార్వతులు మొక్కుతారు. ఎందుకు మొక్కుతారు? మన భారతదేశంలో శివభక్తులు ఎక్కువ. ఎందుకంటే ప్రతి కుటుంబంలో పార్వతీ పరమేశ్వరుని కొలవకుండా ఎవరు ఉండరు. గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో కంపల్సరీ పార్వతీ పరమేశ్వరుని యొక్క ఫోటో ఉంటుంది, మొక్కుతారు. ఎందుకంటే హిందూ అన్నవాడు పార్వతీ పరమేశ్వరుని మొక్కుతాడు. ఎందుకంటే హిందూ అన్నవాడు పార్వతీ పరమేశ్వరుని దగ్గర నుంచి వచ్చిన వాడు. అందుగురించి గిరిజనులు హిందువులు, గిరిజనులు ఆదివాసీలు కాదు అని అంటున్నారు. గిరిజనులు హిందువులు కాదు ఆదివాసీలు అన్నారు. ఆదివాసీ అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో పెట్టిన పేరు అది. హిందువులు అన్నది గిరిజనులు అన్నది హిందుత్వం మొదలైన ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి వచ్చిన పేరు. అంటే ఈ ఆదివాసీ పేరు కన్నా ఈ ప్రపంచంలో ఎన్నో కొన్ని జాతులు అన్ని జాతుల కన్నా అతి పురాతనమైన జాతి ఎవరిది? గిరిజన జాతి. ఆ గిరిజనులు ఎవరు? పార్వతీ పరమేశ్వరు యొక్క వారసులు. పార్వతీ పరమేశ్వరు యొక్క వారసులు ఎవరవుతారు? హిందువులు అవుతారా? హిందువులు అవుతారు. అది ఈ కుట్రలో మీరు మర్చిపోకండి. వారు మన పేరు నుంచి గిరిజన పక్కన పెట్టాలని చూస్తున్నారు. చాలా మంది మన వాళ్ళు కూడా హిందుత్వం ఉన్న వాళ్ళు కూడా ఆదివాసీలు అంటున్నారు. ఆదివాసీలు అని తప్పలేదు, కానీ గిరిజన అనే పదం మాత్రం ఎప్పుడు పక్కన పెట్టకూడదు. పక్కన పెడితే గిరిజన అనే పదం మన సంస్కృతికి సంబంధించింది, మన పార్వతీ పరమేశ్వరికి సంబంధించింది. వారి నుంచి మనం దూరం అవుతాం గిరిజన అనే పదం పక్కన పెడితే. అందుగురించి ఎక్కడైనా మేము గిరిజనాలను గౌరవంగా చెప్పుకోండి. ఆదివాసీలు సెకండరీ. మన రాజ్యాంగంలో కూడా ఆదివాసీని రాసిలేదు, గిరిజనులనే రాసి ఉంది. తెలుసా మీకు? మన రాజ్యాంగంలో గిరిజనులనే రాసి ఉంటుంది, ఆదివాసీలను రాసి ఉండదు. ఆదివాసీ అనే పదం వాడుక పదం బ్రిటిష్ వాడు కల్పించిన పదం. అందుగురించి మనందరం గిరిజనులం. గిరిజనులు అంటే హిందువులం, హిందువులు అంటే భారతీయులం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనకు కులాలు వేరే ఉండొచ్చు, ప్రాంతాలు వేరే ఉండొచ్చు, కానీ మన ఆచార వ్యవహారాల్లో మూలం మాత్రం హిందుత్వం. ఒక ప్రాంతం బట్టి ఒక ఆచారం ఉంటుంది కాబట్టి అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఉంటుంది, కానీ మూలం ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడి నుంచి మొదలైంది అన్నది మనం చూసుకోవాలి. అది ఎక్కడి నుంచి మొదలైంది? హిందుత్వం నుంచి మొదలైంది. సనాతన హిందూ ధర్మం ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మన సనాతన హిందూ ధర్మం ఉంది. ఇప్పుడు 9 చెప్పారు కదా 2 మతాల గురించి. ఆ 2 మతాలు ఎప్పుడు వచ్చాయనుకుంటున్నారు? 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం పుట్టింది, 2000 సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీ పుట్టింది. మన గిరిజన జాతి పుట్టిన ఎన్ని సంవత్సరాలు అయింది? హిందుత్వం మొదల నుంచి ఉంది. మన సనాతన ధర్మం కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. ఈ రోజు 2000 సంవత్సరాల క్రితం 1400 సంవత్సరాల క్రితం మొదలైన ఈ విదేశీ ఎడారి మతాలు మన సంస్కృతిని దెబ్బతీయడానికి వస్తున్నాయి. దానికి కారణం మన సంస్కృతి యొక్క గొప్పతనం తెలుసుకోవడం, మన మూలాలు తీసుకోకపోవడం. మీరు ఈ రోజు చూశారు కదా, గిరిజనులు అంటే ఎవరు? గిరిజనులకు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఎవరు చెప్పలేకపోయారు. మీరే చెప్పలేకపోతే మరి అది ఎంత దారుణమైన విషయం.
అందు గురించి ఇప్పుడు మన మూలాలు తెలుసుకోవాలి, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఏ గట్టంగాడు వచ్చిన ప్యాంటు షర్ట్ వేసుకుని వస్తుంటారు కదా, ఇంకా చెప్పులు టక్క చేసుకుని, అలాంటి గట్టంగాలు ఎవరైనా సరే వారి మాయ మాటలు నమ్మే పరిస్థితి మన దగ్గర ఉండదు. మన గొప్పతనం తెలుసుకోవాలి, అటువంటి ఎడారి మతాల దరిద్రాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అది తప్పులు చేసినప్పుడు దాంట్లోకి వెళ్ళడం మానేస్తాం మన వాళ్ళు. అందుగురించి ఆ తప్పులు తెలుసుకోవాలా.